అసలు దేవుడు ఎందుకు పాపం చేస్తుంటే ఆపట్లేదు? ఆదామవ్వలు పండు తింటున్నప్పుడు లాగేసుకోవచ్చు కదా, పండును మాయం చేసేయచ్చు కదా, పాపం జరిగింది కాదు కదా. ఆదామవ్వలు పండు తింటున్నప్పుడు దేవుడు లాక్కుంటే ఆదామవ్వలు మనుషులు ఎవరు, రోబోలు అవుతారు. పాపం జరిగే అవకాశం ఉండాలి, పాపం చేసే స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు అన్నప్పుడు దేవుడు ఆపకూడదు. అప్పుడే స్వేచ్ఛ ఇచ్చినట్టు దేవుడు. దేవుడు ఆపేస్తే మనం రోబోలం అవుతాం. దేవుడు ఆపలేదు కాబట్టే మనం మనుషులం. సో పాపం జరుగుతున్నప్పుడు దేవుడు ఆపడు, జరగనిస్తాడు. అదే ఆయన కృప, ఆయన దీర్ఘశాంతం. మనం ఆపేస్తాం, పాపం జరుగుతుంటే లాగేస్తాం ఇలా కదా. దేవుడు దీర్ఘశాంతము అంటే పాపం జరుగుతున్నా కానీ ఆపాలి అనుకుంటే అసలు పాపం అంటే ఏంటో మనకు తెలియాలి. పర్ఫెక్ట్ పేషెన్స్.